రాముడిని చూసి బాగా ఏడ్చిన మండోదరిని చూసి రాముడు ఆవిడ చాలా ఏడ్చింది, ఆవిడ్ని లోపలికి తీసుకువెళ్ళండి, రాముడికి కొడుకులందరూ చనిపోయారు కాబట్టి ఈ శరీరానికి చేయవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి అన్నాడు. అప్పుడు విభీషణుడు, రామా మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు, బతికున్నంత కాలం పరస్త్రీల వెంట తిరిగాడు, ఇటువంటి వాడికి అంత్యేష్టి సంస్కారం ఏమిటి, ఆ శరీరాన్ని అలా వదిలేద్దామా అన్నాడు. రాముడు విభీషణునితో, విభీషణ అవతలి వాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనే వెళ్ళిపోయాయి, అందుకని ఇంకా వైరం పెట్టుకోకూడదు, ఆ శరీరానికి సంస్కారం చెయ్యకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు, ఒకవేళ నువ్వు చెయ్యవు అంటే నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్యే కదా, నువ్వు చెయ్యకపోతే ఆయన్ని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తానా అన్నాడు. ఇక తప్పదని విభీషణుడు రామునికి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఆ తరువాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అంతా పోయినాక రాముడు లక్ష్మణునితో విభీషణునికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉంది, లక్ష్మణ సముద్రానికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి విభీషణునికి పట్టాభిషేకం చేయండి అన్నాడు. విభీషణునికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి, ఇవాళ విభీషణుడు అభిషేకం జరిగి లంకకు రాజయ్యాడు కాబట్టి ఆయన అనుమతి తీసుకుని లంకలోకి వెళ్ళి సీతా దర్శనం చేయి, నేను సుగ్రీవుని సాయంతో విభీషణుని సాయంతో రావణుని సంహరించి లంకా పట్టణాన్ని సాధ్వీనం చేసుకొని క్షేమంగా ఉన్నానని చెప్పు, విభీషణునికి పట్టాభిషేకం అయిపోయింది చెప్పు, కాబట్టి ఇవాళ సీత నా మిత్రుడైన విభీషణుని ఇంట్లో ఉందని బెంగపడాల్సిన అవసరం లేదని చెప్పు అన్నాడు. హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళగా సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళీ ఓసారి హనుమంతుడిని వంక చూసి, హనుమా నువ్వే కదా అనింది. హనుమంతుడు సీతతో, సీతమ్మ రాముడు సుగ్రీవుడు విభీషణుని సహాయంతో రావణ్ణి సంహరించి లంకనికి తనదిగా చేసుకుందామని వాళ్ళ విభీషణుని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుని ప్రమాద వనంలో ఉన్నావు, అందువలన నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు, ఈ శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు. వెంటనే సీతమ్మ ఎంత మంచి మాట చెప్పావయ్యా హనుమా అని ఒక్క నిమిషం అలా ఉండిపోయింది. అదే మిట్టమ్మ ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు సీతమ్మతో. నేను 10 నెలల నుండి ఈ మాట ఎప్పుడు వింటానా అని తపస్సు చేశాను కదా హనుమా, నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటి వెంట మాటే రాలేదు, నువ్వు చెప్పిన మాటకి నేను చాలా సంతోషపడ్డాను కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, కానీ నేను ఆలోచన చేస్తే నీకు ఏమి ఇవ్వగలను, ఎంత బంగారం ఇచ్చినా రత్నాలు ఇచ్చినా 3 లోకాలను ఇచ్చినా సరిపోదు, ఈ రోజుకు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు హనుమా, నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు, నీకు అష్టాంగ యోగంతో కూడిన బుద్ధి ఉంది, వీర్యము పరాక్రము తేజస్సు ఉంది, నిన్ను చూసి పొంగిపోతానయ్యా అని ఎంతో సంతోషంతో చెప్పింది.